హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. మేమైతే ఈరోజు మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాం ఫ్రెండ్స్. అంటే మా అత్తమ్మ వాళ్ళ అక్క వాళ్ళ ఇల్లు. అయితే చాలా చెట్లు వేస్తుంది ఫ్రెండ్స్. ఆ చెట్లు వేయాలంటే ఆమె తప్ప మా మా ఇళ్ళల్లో ఎవరూ లేరు. అంత బాగా వేస్తుంది చూడండి. ప్రతి ఒక్క చెట్టు వేసింది. కొండరెక్కే చెట్టు చూడండి, ఇక్కడ పట్టుకోగానే ఊడింది. చెట్లు అయితే చూడండి, అసలు చాలా కష్టం కదా మనం ఇళ్ళల్లో పండించాలంటే. చూడండి ఎంత బాగా పండించారు. ఇక్కడ కూడా ఒక చెట్టు వేస్తున్నారు చూడండి. చెట్టు నిండా కాయలు వేస్తారు. ఆ కాకి కాయ కనపడుతుంది చూడండి, ఎంత చక్కగా ఉందో. అలాగే మల్లి చెట్లు కూడా వేసింది. ఇదిగోండి దొండపాదు వేసింది. ఇదిగోండి సపోటా చెట్టు. ఇదిగోండి సపోటాలు కూడా చూడండి ఎంత బాగా మంచి కాయను చూసి ఇత్తనం చూసి చెట్టు వేసినట్టున్నారు. చాలా బాగా వేశారు. ఇక్కడైతే సీతాఫలం చెట్టు కూడా ఉంది చూడండి. అన్ని చెట్లకి ప్రతి చెట్టుకి కాయ వచ్చింది చూడండి. అసలు చెట్టు అన్ సీజన్ లో కూడా కాయలు కాసాయి. ఇలా మామిడి చెట్టు వేస్తున్నారు. పూల చెట్లు కానీ కాయల చెట్లు కానీ మంచి ఆరోగ్యం అంతా మొత్తం వాళ్ళ ఇంట్లోనే ఉంది ఫ్రెండ్స్. చూడండి దానిమ్మ చెట్టు. ఇది నేరేడు చెట్టు కదా? కాదు ఇది కూడా మర్చిపోయినదో అది స్టార్ యాపిల్. ఇది స్టార్ ఫ్రూట్. ఇప్పుడే వేస్తున్నాం కదా. ఇదైతే స్టార్ ఫ్రూట్ చెట్టు ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడే వేసారంట, కొద్ది రోజులు అయిందంట. ఇది కూడా ఎంత చక్కగా వస్తుందో చూడండి. అసలు ఏ చెట్టు కూడా ఇక్కడ వాడినట్టయితే కనపడలేదు ఫ్రెండ్స్. అంతా ఫ్రెష్ గా ఉంది. నిమ్మకాయ చూడండి, ఇదైతే నిమ్మకాయ, కూర నిమ్మకాయ కదా. ఇదిగోండి నిమ్మకాయలు కూడా ఉన్నాయి దీనికి. చూడండి చెట్టు నిండా కాయలు వేస్తుంది. ఎంత బాగా పెంచుతున్నారు వీళ్ళు, అంత శ్రద్ధగా. ఈ రోజుల్లో ఎవరండి ఇలా? రామా సీతాఫలం చెట్టు ఇది రామా సీతాఫలం చెట్టు అంట. దీనికైతే ఇంకా కాయలు అయితే కాయలేదు. చిన్న చిన్న పూత ఇప్పుడే వస్తుంది దీనికైతే. రామా సీతాఫలం అంటాం కదా, అట్లాగనమాట ఇది. చూడండి చాలా బాగున్నాయి కదా ఫ్రెండ్స్ చెట్లు. ఇదైతే మల్బరీ చెట్టు అంట. చూడండి ఇది కూడా ఎంత చక్కగా ఉందో. ఆకు అయితే ఎంత నాణ్యంగా కనపడుతుంది చూడండి. ఇప్పుడే వస్తుంది. ఇది కూడా బాగుంది చెట్టు. ఇదిగోండి ఇదైతే చూడండి ఫ్రెండ్స్, ఈ చెట్లు అయితే నాకు చాలా బాగా నచ్చాయి. మీకు తెలుసు కదా డ్రాగన్ ఫ్రూట్ అండి, ఇప్పుడే వస్తున్నాయి. ఇవి చెట్లు కూడా చూడండి అసలు ఎంత పుష్కలంగా ఉన్నాయంటే, అసలు అంత నిండుగా ఉన్నాయి చెట్లు కూడా. మంచి ఆరోగ్యంగా, ఏదన్నా పురుగు కూడా పట్టకుండా వీళ్ళు సున్నమే కదా, సున్నము కూడా కొట్టారండి. చూడండి ఎంత ఇదిగా, అంత ఇంట్రెస్ట్ అంటే అంత ఇంట్రెస్ట్గా పెంచుతున్నారు. ఇవన్నీ చెట్టు నిండా కాయలే చూడండి, ఇప్పుడే వస్తున్నాయి ఇవన్నీ. కొన్ని అయితే పండున్నాయి కూడా చూడండి ఫ్రెండ్స్. ఇదిగోండి ఎర్రగా కనపడుతున్నాయి కదా. కాయ కూడా సైజు కూడా పెద్ద కాయ వస్తుంది ఫ్రెండ్స్. కాయ తీసుకోండి. ఇదిగోండి చూడండి కాయలు కూడా ఎంత చక్కగా వస్తున్నాయి. అసలు చాలా బాగుంది చూడటానికి అయితే. నేను చాలా రోజుల నుంచి తీసుకుందాం అనుకున్నాను ఫ్రెండ్స్, నాకైతే కుదరలేదు. ఈరోజు కుదిరింది. వీటి గుండా ఉత్పత్తి చేసినాయి ఈ చెట్ల నుంచి. అవును, వీటి నుండి నన్ను మంది ఈ చెట్ల నుండి అయితే ఈ చెట్టుకు వచ్చిన ఆ వేర్లని తీసి మళ్ళీ ఇక్కడ నాటారు ఫ్రెండ్స్. చూడండి ఇవంతా వచ్చేస్తాయి. ఇవి కూడా పెద్దగా వచ్చాయి. ఇప్పుడే పూత అనేది పూస్తుంది ఫ్రెండ్స్. చూడండి అసలు అన్ని చెట్లు ఆ చెట్ల నుండి తీసినదే ఈ చెట్లు అన్నీ అంట. చూడండి ఎంత బాగా వచ్చాయి. ఇవి కూడా ఇవైతే మల్లి చెట్లు కూడా వేస్తున్నారు ఫ్రెండ్స్. చూడండి పువ్వు అయితే ఎంత పెద్ద పువ్వు, మా గుండు మల్లి లాగా. అసలు వాసన అయితే అంత బాగా వస్తుంది. చెట్లు చాలా సంతోషంగా ఉంది నాకైతే ఇవన్నీ చూస్తుంటే. ప్రతి చెట్టు ఉంది ఫ్రెండ్స్ ఇక్కడైతే. ఇంకో సపోటా చెట్టు, ఇక్కడ ఇంకొక సపోటా చెట్టు కూడా ఉంది ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ చిన్న చిన్న పూల మొక్కలు కూడా పెట్టున్నారు. చూడండి అంత జాగ్రత్తగా పెట్టేసి నీళ్ళలో పెట్టారు, ఎండ కూడా ఎక్కువ తగలకుండా. అంత బాగున్నాయి ఫ్రెండ్స్. చూడండి నా వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం.